భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన హామీ ప్రకారం సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు కూడా యూరియా లేనందున వెంటనే సరిపడా యూరియా సప్లై చేయాలని, వ్యవసాయ రుణమాఫీ రైతులందరికీ సౌలభ్యమవుతుందని ఆశించిన అనేక మంది రైతులకు నిరాశ మిగిలిందని, అర్హులైన రైతులకు వెంటనే రుణమాఫీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలన్నారు. సమయం వచ్చింది కానీ బోనస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో కూడా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని యూరియా షార్టేజ్ ఉన్నదన్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పత్తి పంటలు వేయడం జరిగింది, మొలకెత్తడం జరిగింది. ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ యూరియా వేసే సమయం వచ్చింది. కావున యూరియా దొరకట్లేదు కనుక రైతులు మళ్ళీ పాత స్థితి ఒక 6-7 సంవత్సరాల కింద స్థితికి మళ్ళీ రైతులు లైన్ కట్టడం జరుగుతుంది. కనుక దాన్ని వెంటనే స్పందించి యూరియా విడుదల చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సంబంధిత అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేసి రేపటి నుంచి రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నది. ప్రభుత్వమేమో ఒకనొక దశలో 2 లక్షల లోపు రుణమాఫీ చేసి ఉంది. కానీ తీరా లిస్టు చూస్తే చాలామంది వేలాది మందికి ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. కనుక అందరినీ గుర్తించి 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధాన అంశం ఏంటి అంటే వడ్లు అమ్ముకున్నాము, మళ్ళీ పంటలు పెట్టే సమయం వచ్చింది కానీ బోనస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో కూడా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని యూరియా షార్టేజ్ ఉన్నదన్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పత్తి పంటలు వేయడం జరిగింది, మొలకెత్తడం జరిగింది. ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ